మంచిదండి. దేవునామానికి స్తోత్రములు. మరొకసారి మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖనాలను మనం గమనించగలిగితే చక్కని మాటలు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉండాలంట. ఎవరిని బట్టి? ఎవరి యందు చెప్పండి, ఎవరి యందు? ప్రభువునందు. ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెప్పుదను, ఆనందించమని బైబిల్ చదివిస్తాం. ఈ రోజున మీకు తెలుసు, దేవుని బిడ్డలైన మనము దేవుని బట్టి ఆనందించాలి. ఏ స్థితిగతుల్లో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని బట్టి మనం ఆనందించాలి. నిజంగా ఈ రోజున లేఖనాలు మీకు తెలుసు, సంతోషించడము ఆనందించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన వరం. ఏ స్థితిగతుల్లో కూడా మనం సంతోషించాలి, ఏ స్థితిగతుల్లో కూడా మనం ఆనందించాలి. లేఖనాలు మీరు చూడండి, ఆత్మఫలాల్లో ఉందా లేదా? ఏ ఫలాలు? ఆత్మఫలాలు. గలతీ పత్రిక ఆత్మఫలాల్లో ఖచ్చితంగా సంతోషం అనేది ఉంది. ప్రేమ, సంతోషం అని ఉంది. ప్రేమ, సంతోషం, సమాధానం జరిగేసాను సాంగ్స్. వాటిలో ఆత్మఫలాల్లో కూడా సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. అందుకనే ఖచ్చితంగా సంతోషం అనేది ఆత్మఫలాల్లో ఒకటే మనం గుర్తించాలి. అంటే ఆత్మఫలాలని మీకు తెలుసు కదా, ఆత్మలో మనం ఫలించబడ్డామని దాని గుర్తు ఏంటంటే ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ సంతోషంగా ఉంటూ నేర్చుకోవాలి ఈరోజు. హల్లెలూయా. లేకుండా అంటారు సంతోషమే సగం బలం అంటే. సంతోషమే సగం బలం సంతోషం నుంచి వచ్చిందంటే. సంతోషంగా ఉంటే అదే సగం బలం. అవునా కదా? మనకు తెలిసిన విషయాలు. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు ఏం చెప్తున్నారు అర్థం చేసుకొని, ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ఆనందించే వరంగా, సంతోషించే వరంగా ఉండగలిగితే ఎంత అవసరం. ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అదే అంటారు కదా, ప్రభువుని బట్టి మీరు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మళ్ళీ ఆనందించండి. అందుకని ఈ రోజు మనకు ఆయన ఉన్నారా? మన దేవుడు గొప్ప. ఉదయకాల సమయంలో మరి గుంటుపల్లి ఆలయంలో కూడా చక్కని ప్రసంగం చెప్పాం, మాట్లాడుకున్నాం. దేవుడు గొప్పవారు. చెప్పండి, ఎవరు గొప్పవారు? దేవుడు గొప్పవాడు. సకల దేవతల కంటే కూడా ఆయన గొప్పవాడు. సమస్తాన్ని కలుగు చేసేవాడు ఆయన. సృష్టికర్త, కాపాడువాడు, నిరంతరము కూడా స్తుతి నొందగిన వాడు, నిరంతరము కూడా సమస్తాన్ని ఏలుబడి చేసిన వాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలి. ఈ రోజు అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడని ఆయన బట్టి మనం ఆనందించాలి, ఆయన బట్టి మనం సంతోషించాలి ఈ రోజు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం మరి విశ్వాసులుగా దేవుడి ఇచ్చిన నమ్మకాన్ని కొనసాగిస్తున్న మనం ఆయన ఏం చెప్పారో అర్థం చేసుకోవాలి. అవునా కదా? కాబట్టి ఈ రోజున ఏ పరిస్థితులు అంటే మీరు గమనించాలి. ఎల్లప్పుడూ అంటే చెప్పండి, ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? అన్ని పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు జీవితంలో మాట గమనించాలి, ఎల్లప్పుడూ ఒకలాగా ఉంటుందని మనం చెప్పగలమా? ఉండదు. ఆరోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, మరి లేకపోతే బిడ్డల విషయాల్లో కానీ, లేకపోతే కుటుంబ పరంగా ఏ పరిస్థితుల్లో కూడా ఎల్లకాలం ఒకలాగా సాగవు. ఒడిదుడుకులు వస్తాయి, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, సంతోషం రావచ్చు. అన్ని పరిస్థితులు ఉంటాయి మన జీవితాల్లో. అన్ని పరిస్థితులు, ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుని బిడ్డగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని బట్టి సంతోషంగా ఉండాలి ఈరోజు. హల్లెలూయా. ఏదో సంతోషం వచ్చినప్పుడు, కార్యం జరిగినప్పుడేమో ఉప్పొంగిపోయే వరంగా, బాగా అతిశించే వరంగా, కష్టమో సమస్య ఏదైనా శోధన రాగానే కృంగిపోయే వరంగా ఏది మంచిది కాదు. నేను చాలాసార్లు మీతో అంటాను, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే ఎలా ఉండాలా? తోకను చూస్తే ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఉప్పొంగిపోవడానికి లేదు, నిరుత్సాహపడి కృంగిపోవడానికి మన దేవుడు అవకాశం ఉంది. సామెతలో చక్కని మాట ఉంది, మరి శ్రమంలో కృంగిపోతే శాతగాని వారి అయిపోతామని బైబిల్ చదివిస్తాం. శ్రమంలో ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. శ్రమంలో కూడా ఆనందించాలి. ఇదేంటండి సాధ్యమేనా? భక్తులు చేశారు అబ్బాయి. ఈ రాత్రి కాలంలో వాక్యం అందరి జీవితాల్లో ఒక 4-5 విషయాలు నేను ఎంతో చెప్తాను. ఏ పరిస్థితులైనా కూడా ఏం చేయాలి? సంతోషించాలనే మాటకి కొన్ని విషయాలు దయచేసి మనం గమనించే వారికి ఉండాలి. ఈరోజు అర్థం చేసుకునే వారిగా ఉంటాం. చూడండి, హబక్కు భక్తుడు 3వ అధ్యాయం, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము. అది చూస్తే చక్కని మాట 18వ వచనం చూడండి. ఒక మాట, హబక్కు గ్రంథం. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. హల్లెలూయా. 5 వచనాలు అంటారు చక్కని మాట. 18వ వచనం అంటారు చూడండి, నేను చదవాలి. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నా దేవుని యందే నేను సంతోషించదను. హల్లెలూయా. ఆ మాట చెప్పండి. మళ్ళీ నేను చెప్పినప్పుడు నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను సంతోషించదను. ఏ పరిస్థితులు అంటాడు తెలుసా మాట? 17వ వచనం చదివితే అతిరిపోతారు. 17వ వచనం. అవునా కదా? అంజూరపు చెట్లు పోయిపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, అవునా, గొర్రెలో మరి దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను. ఇందాక ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ అదే అన్నాడు కదా,
ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుకుని ఆనందించండి. అందుకని ఈ రోజున దేవుని బిడ్డమైన మనము ప్రభువు నమ్మిన వారమైతే, పూర్తి భారం ఆయన మీద మనం వేసిన వారమైతే, సమస్త విషయాలు ఆయన మనం ఆధారం చేసుకున్న వారమైతే, హబక్కు భక్తుల్లో ఉన్న అచంచలమైన విశ్వాసం ఆచరించాలి. ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప నమ్మకం అండి. ఈ రోజున చక్కని మాట, ఎంత గొప్ప మాట్లాడుతున్నాడు. అందుకని వాళ్ళ విశ్వాసం లేని వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చే మన జీవితాల్లో అసలు ముందు గురంతా దేవుని మీద మనం పెట్టాలి. పౌలు గారు అంటాడు, చూసారా చక్కని మాట, నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తలేదు కానీ గురి ఒకటి పెట్టుకొని గురి వద్దగా నేను పరిగెత్తున్నాను, నా ప్రభువే నా గురి అన్నాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి, మన గురి ఎవరు? మన ప్రభు నేర్చే మన గురి కోసం. కాబట్టి ఆయన మనం గురిగా పెట్టుకుంటే ఈ లోపల ఏం జరిగినా మనం పెట్టించుకోవాలి. సంతోషం వచ్చినా పొంగేది లేదు, పెద్దగా అడౌట్ చేసేది, కృతజ్ఞత చెల్లిస్తాం, తప్పలేదు. సంతోషపడతాం, తప్పలేదు. అతిశయించాం, ఓ ఎచ్చుగా ఉందని పెట్టి బ్యాలెన్స్కి వెళ్ళిపోతాం. కష్టం ఇరికెట్టు వచ్చినా కృంగిపోం. భక్తులైన వారు అందరి జీవితాల్లో చూడండి, వాళ్ళ హబక్కు భక్తుల జీవితంలో చూద్దాం. అది పంటలు ఏమి కూడా చూసినట్టు అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, చేలో పంట, గొర్రెలో దొడ్లో గొర్రెలు, శాలలో పశువులు. ఏమున్నా ఏం లేకపోయినా, చెప్పండి మాట, ఏమున్నా ఏం లేకపోయినా, ఏం పోయినా, ఏం నష్టపోయినా, ఏ కష్టం వచ్చినా నా దేవుని అందే నేను ఆనందిస్తాను. హల్లెలూయా. నా దేవుని అందే నేను సంతోషిస్తాను. ఇది తీర్మానం, ఇది బలమైన తీర్మానం మన జీవితాలు. ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా ఈ తీర్మానం పెట్టుకుంటే ఇక మనల్ని పెట్టినాడు, ఇక మనం నష్టపోయేదేముంది. ఈరోజు మన ఈ రోజున అపవాది సాతాను లోకం అంటాం, పడేసాడు, ఏదో చేశాడు, ఏదో చేసింది, ఏమవుతుందండి ఈరోజు? అసలు ఈ లోకంలో ఈ కోణంలో మనం దేవుని పని చేయగలిగితే, ఈ ఉద్దేశంతో దేవుని పని చేయగలిగితే నష్టం వచ్చినా నాకు ఇష్టమే, కష్టం వచ్చినా నాకు ఇష్టమే, ఏమున్నా నాకు ఇష్టమే, ఏమి వచ్చినా నాకు ఇష్టమే, నా ప్రభు అయితే నేను ఆనందిస్తాను అని నిజంగా ఆ తత్వం కలిగి మన జీవితాల్లో ఉంటే ఈ అపవాది సాతాను పారిపోవాలి ఇక్కడి నుంచి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మనకు తోడే ఉంటాడు. ఈరోజు అన్ని సమయాల్లో దేవుడిని మరి దేవుని బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ఈరోజు ఆ భక్తులను చూస్తే నాకు అదే అనిపిస్తాం, ఎంత గొప్ప మనస్సు దేవుడు అతనికి ఇచ్చాడు, ఎంత గొప్ప విశ్వాసం అతనికి దేవుడు ఇచ్చాడు. ఏముండా ఏం లేకపోయినా నేను దేవుని ఎంతో సంతోషిస్తానని చెప్పే మాట ఎంత బాగుంది మాట. నిజంగా ఇలా క్రైస్తవ సమాజాలకు బ్రహ్మాండమైన మాట. ఈరోజు ఎందుకు వచ్చి నాకు అంటున్నాడు, ఎందుకయ్యా అంటే ప్రభువుకు యెహోవాయే నాకు బలం. ఎవరు నా బలం? చెప్పండి, ఎవరు నా బలం? భక్తుడు అంటున్నాడు, ప్రభువుకు యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. అంటే ఇందాక చూడండి ఈ మాట, ఇందాక ఆ తోటలో చెట్లు అయినా కదా, మరి ఆ దొడ్లో గొర్రెలు కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ, మరి దాకా చెట్లు, అంజూరపు చెట్లు, ఒలివ చెట్లు, ఇవన్నీ కూడా లోపల కొంతమంది ఏమనుకుంటారంటే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు తోట ఉంది, నాకు పశువులు ఉన్నాయి, నాకు గొర్రెలు ఉన్నాయి, నాకు ఈ ఆస్తి ఉంది, నాకు ఆస్తి ఉంది. దేవుని బిడ్డలు కూడా, దేవుని బిడ్డలు అయినా కూడా మన బలము ఆస్తి కాదు, మన బలము లోకం కాదు, మన బలము బంధువులు కాదు, మన బలము మన ఆరోగ్యం కాదు, మన బలమంతా దేవుడై ఉండాలి. హల్లెలూయా. అవి ఉంటే పోతే ఏదో జరగచ్చు, ఏదైనా మనకు అనవసరం మన జీవితం. దాని మీద దృష్టి కాదు మనం పెట్టాల్సింది, మన దృష్టి అంతా దేవుని మీద పెట్టాలి ఈరోజు. మన దృష్టి అంతా మనం ఆయన మీద పెట్టాలి ఈరోజు. మనకు బలంగా దేవుడు ఉండాలి తప్ప, చెప్పండి, మనకు బలంగా ఎవరు ఉండాలి? దేవుడే మనకు బలంగా ఉండాలి తప్ప ఈ డేట్ మీద మనం ఆధారపడకూడదు. ఈరోజు అట్లాంటి తీర్మానాలు మన జీవితాన్ని మనం తీసుకోగలిగితే, ఆ విధంగా దేవుని మీద మనం ఆధారపడగలిగితే, నిజంగా నేను అంటాను, దేవుడే ఎప్పుడు మనకు బలంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడే మన బలంగా ఉండను కాక, దేవుడే మన బలంగా ఉండను కాక, ఆ దేవుడే మన బలంగా ఉండను కాక. హల్లెలూయా. దేవుడే మన బలంగా ఉంటాడు. ఈరోజు అక్కడ చూడండి చక్కని మాట, ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయను, ఉన్నత స్థలముల ముందు ఆయన నన్ను నడుపు. ఇంత నష్టం వచ్చినా భక్తులు ఏమంటారు చూడండి, ఆయనే నా కాళ్ళను, నాకు మళ్ళీ శక్తి దేవుడు వేస్తాడు, వాళ్ళన్నీ కూడగట్టుకునే శక్తి దేవుడు నాకు ఇస్తాడు. నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల ఆయన చేయడం, ఉన్నతమైన స్థలముల మీద. ఏ స్థలాలు చెప్పండి? ఉన్నతమైన స్థలములు ఎంత నేను ఆయన నన్ను నడవ చేస్తాడు. ఈరోజు ఆ నమ్మకం కలిగి ఉండాలి. ఈరోజు నమ్మకం అంటే అదేనండి, విశ్వాసం అంటే అదే కదా. దేవుడు ఉన్నారు, నాకు తప్పక ఆయన నాకు సహాయము చేస్తాడు. నేను చేసే ప్రార్థనలో నాకు నమ్మకం ఉంది. నా భక్తి నాలో ఏం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. చెప్పండి మాట, నా భక్తి నాకు, ఎవరి భక్తి వాళ్ళు ఏం పుట్టించాలి? భక్తి అనేది మనం చేస్తే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. నేను ఆయన కొరకు పనిచేస్తున్నాను, హార్ట్ఫుల్ గా దేవుని కోసం పనిచేస్తున్నాను, హృదయపూర్వక యథార్థంగా దేవుని కోసం పనిచేస్తున్నాను. నా భక్తి నాకేం పుట్టించాలి? ధైర్యాన్ని పుట్టించాలి. కాబట్టి ఆ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు భక్తుడు నేను జీవితంలో చూడండి, ఎన్నున్నాయి, ఎన్ని పోయినాయి. నిజం కదా, సమస్తము కోల్పోవాల్సిన పరిస్థితులు కూడా, ఆస్తులు పోయినాయి, మరి పశువులు అన్ని పోయినాయి, మరి బిడ్డలు చనిపోయారు, మరి ఆ విధంగా చూస్తే ఆరోగ్యం క్షీణించిపోయింది, ఒక పక్కన భార్య దడతా ఉంది, మరో పక్క స్నేహితులు విమర్శిస్తూ ఉంటారు. ఈ స్థితిగతుల్లో కూడా మనం లేఖనాలు చూసినప్పుడు దేవుని బట్టే సంతోషిస్తున్నాడు. పైగా ఆయన నోట వచ్చిన మాట, యెహోవా తీసుకున్నాడు, యెహోవాని మరి ఇచ్చాడు, ఆయన తీసుకున్నారు, ఆయన నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. ఎలా వచ్చాను, ఎలా వెళ్ళిపోతాను అంతే. ఈ రోజున సమస్త మహిమ ఎవరు కలగాలి? ఆ స్థితిలో కూడా దేవుని నన్ను ఆనందించాడు. ఆయన ఒక పక్కన ఆరోగ్యం అంతా క్షీణించిపోతున్నా కూడా మరి ఆ విధంగా పోయే పురుగులను తన దేహానికి అప్పచెప్పాడు.
తినంగా నా దేహం తినంగానే పాకే కొడుకులు తన దేహం అప్పచెప్పి కొత్త శరీరంతో అయినా నేను దేవుడిని చూస్తానని ఆ స్థితిలో కూడా దేవుని బట్టి ఆనందించాడు. చూడండి ఇట్లాంటి భక్తులు మనకు ఆదర్శం కదా, ఇట్లాంటి భక్తులు కదా మనం ముందు పెట్టుకోవాల్సిన రోజున. ఏముంటే ఏం లేకపోతే వస్తే మన జీవితాల్లో కూడా మన సామర్థ్యం కొరకు మనకు కూడా కొన్ని పరీక్షలు దేవుని పెట్టవచ్చు, కొన్ని శ్రమలు మనకు ఎదురవ్వచ్చు. కానీ ఈ రోజు మనం నమ్మవలసింది ఏంటంటే శ్రమ ఎంతో కాలం ఉండదండి, కష్టం ఎంతో కాలం ఉండదు. తిరిగి ఏమైనా అట్లాగే ఉంచాడు దేవుడు ఏమన్నా కొద్ది కాలంలోనే, చెప్పండి మాట, కొద్ది కాలంలోనే బ్రహ్మాండమైన రెండింతలు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ ఇచ్చాడు, రెండింతలుగా ఇచ్చాడు. ఎన్నింతలు ఇచ్చాడు? రెండింతలుగా ఇచ్చాడు. ఆయుష్ అయితే 100 ఏళ్ళు పైన ఇచ్చాడు, మరి తర్వాత 100 ఏళ్ల పైగా ఆయుష్ ఇచ్చాడు. మళ్ళీ 10 మంది బిడ్డలు ఇచ్చాడా? 10 మంది బిడ్డలు ఇచ్చాడు. మరి ఆస్తి ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, మందలు ఇచ్చాడు, అన్ని రెండింతలుగా ఇచ్చాడు రోజు దేవుడు. తర్వాత మనం లేఖనాలు చూసాం, మనవాళ్ళు 4 తరాల వారిని చూసి నిండు వృద్ధుడే వర్ణించాడు. హల్లెలూయా. ఏ వృద్ధుడు? నిండు వృద్ధుడే. కారణం ఏమి చెప్పండి? కష్టకాలంలో కూడా సంతోషించాడు, కష్టకాలంలో కూడా దేవుడు మహిమపరిచాడు. దేవుడే నా బలం అనుకున్నాడు తప్ప ఈ ఆస్తులు పాస్తులు నా బలం అనుకోలేదు. అది నమ్మాలి ఈరోజు. నాకు అది ఉందండి, ఇది ఉందండి, ఆ బలం కాదు మనం చూసుకోవాల్సింది. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అది కాదుగా మన బలం. మన బలం దేవుడే ఉండాలి ఈరోజు. కాబట్టి ఆ ప్రకారం మనం ముందుకెళ్ళగలిగితే, ఆయన బలంగా చేసుకొని అన్ని స్థితిలో కూడా మనం సంతోషించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసి పెడతాడు ఈరోజు. హల్లెలూయా. మనము కూడా హబక్కు భక్తుల్లాగా అట్లాంటి దృఢచిత్తంలో ఉందము కాక, యోబు భక్తుల్లాగా అటువంటి దృఢమైన విశ్వాసం మనం కలిగి ఉందము కాక. హల్లెలూయా. తప్పక అట్లాంటి వారి విశ్వాసాలు మనం కొనసాగించాలి. తప్పక దేవుడు మనకు తోడే ఉంటాడు ఈ రోజున. లేఖనాలు మనం చూద్దాం మరొక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 18వ వచనంలో ఉన్న మాట. అయినానేమి, అవును 15 చదువుతామమ్మా. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును చూడండి ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయితేనేమి నిశ చేతనే గాని, సత్యము చేతనే గాని, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును చెప్పాలి, ఇక ముందును. హల్లెలూయా. అందుచేత నేను సంతోషిస్తున్నాను, ఇక ముందు కూడా సంతోషిస్తాను. పౌలు గారు చూడండి ఎంత బ్రహ్మాండమైన మాట చెబుతున్నాడు. పౌలు గారు చెరసాల్లో పడ్డారు. పౌలు గారు బ్రహ్మాండంగా సేవ చేశారు. పౌలు గారిని దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు. సహజంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే జరుగుతా ఉంది. ఈ స్వార్థ పరిచర్యలో కొందరు పోటాపోటీ కానీ, అవునా కదా, కోపంతో కానీ, ఆడు సేవ చేస్తారా నేను కూడా సేవ చేయాలి. మంచిదే, అది కూడా మంచిదే. కోపంతో చేసినా, మరి లేకపోతే కసితో చేసినా, లేకపోతే కక్షానికి ఒక చేత మీ మీద నాకు తేడా వచ్చి రేపు పొద్దున మరి సువర్ణ ఉంది, మార్పు సువర్ణ కలిసి ఏంటి పాస్టర్ అన్నాను ఆయన చెప్పి మనం చెప్పని అర్థం కలిసి సంఘం పెట్టి కసిగా చేశాను సువార్త. అది కూడా నాకు తృప్తి కదా. హల్లెలూయా. ఈ పక్కన 2 సెంట్లు తీసుకొని బిల్డింగ్ కట్టేశారు రాజు పక్కనే. ఊరిని చెప్తున్నాను, అయ్యో దేవుని చిత్తం మీద జరుగుతుంది లేకపోతే. కాబట్టి అంటే ఏ కారణం చేత ప్రభువుని ప్రకటించిన, ప్రభు ప్రకటించబడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి మనం కూడా ఏం చేయాలి తెలుసా? లోకంలో చాలా వింటున్నాం కదా, సరే కారణాలు ఏమైనా కాస్త అవకాశం ఎంత జరుగుతున్న ముందు దేవుడు ప్రకటించబడుతున్నాడని సంతోషపడాలి. ప్రభు ప్రకటించబడుతున్నాడు, ప్రభు నామం ప్రకటించబడుతుంది. కక్ష చేతో, స్వాతంత్రం చేతో, అసూయ చేతో, ద్వేషం చేతో, కసి చేతో, ఒకరి చేత ఏ కారణం చేత ప్రకటించబడ్డా మొత్తాన్ని ప్రభు ప్రకటించబడుతున్నాడు. అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఇంకనూ సంతోషిస్తాను అన్నాడు. హల్లెలూయా. అది వాళ్ళ దేవుని బట్టి మన జీవితాల్లో కూడా ఆ స్పోర్టివ్నెస్, ఆ పాజిటివ్నెస్ మళ్ళీ ఉంటే ఎంత అదృష్టం ఈరోజు. సంఘాలు నిజమే, ఎవరి సంఘాలు అభివృద్ధి పొందినా కూడా ఎవరిని బట్టి కూడా మనం సంతోషపడాలి. ఎక్కడ దేవుని సువార్త జరుగుతున్నా మనం సంతోషపడాలి. అవునా కదా? ఎలా జరిగినా మన ముందు దేవుడు ప్రకటించబడుతున్నాడు. సువార్త కోటాలు, సువార్త సభలు జరుగుతూ ఉంటాయి. అవకాశం ఉంటే మనం పాల్గొంటే మంచిదే, తప్ప అవకాశం ఉంది ఈ రోజున. అవునా కదా? ఎక్కడ జరిగినా చిన్న ప్రార్థన, అయ్యా నీ సువార్త బలంగా లోపల ప్రకటించబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ మనస్తత్వం కలిగి దేవుడు పనిచేసి ఎంత అదృష్టం ఈ రోజున.
అందుకని పౌలు గారు బ్రహ్మాండమైన మాట చెప్పారు. ఏ కారణం చేత అయినా మరి మొత్తానికి ప్రభు ప్రకటించబడుతున్నాడు. ప్రభు ఏం చేయబడుతున్నాడు? అందరు బట్టి నేను సంతోషిస్తున్నాను, ఇక ముందు కూడా నేను అది ఈ రోజు దేవుని కృప మనకు తోడే ఉండాలంటే ఏ కారణం చేత ఎవరు దేవుని పని చేసినా మనం సంతోషపడాలి. చెప్పండి, ఎవరు దేవుని పని చేసినా ఎక్కడ కొట్టలేక తవ్వుకో ఎక్కడ కొట్ట మొత్తం దేవుని పని చేసే తపన ఉందిగా, దేవుని పని చేయాలన్న ఆలోచన ఉంది వారికి. ఏ విధంగా చేతనైన వారు కూడా నయాన పైన దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారుగా, అందరూ బట్టి మనం సంతోషపడాలి. అటు స్వార్థ ప్రకటిస్తే నువ్వు ఎలా ప్రకటిస్తావురా, నీకేం అధికారం ఉందా అనకూడదు. మనం ఒక రోజున ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు పరిగెత్తుకుని వచ్చారు. ఆయాసపడ్డా, ఏంట్రా ముందు ఆయాసం తెచ్చుకోండి, ఏం చేశారు, ఏంటి అడవుడు అన్నాడు. ఆ పక్క బజార్లో నీ నామం పేరట, నీ నామం పేరట వాళ్ళ ఫోటోలు పెట్టేసి నీ నామం పేరట స్వార్థ ప్రకటించి యేసు ప్రభువును ప్రకటిస్తా ఉన్నారు. అదేం కదా మన దగ్గర రాకుండా నీ అనుమతి తీసుకోకుండా నిన్ను వారు ప్రకటిస్తారేంటి అని రాడావిడిగా శిష్యులు ఆవేశంగా గౌరవ యేసు ప్రభుకి ఈ వార్త చెప్పారు. ఈ వార్త చెప్తే యేసు ప్రభు అన్నట్టు ఎవడు నా దగ్గర రాకుండా నా అనుమతి తీసుకోకుండా నన్ను ప్రకటించేవాడు. కాబట్టి అసలు ఆ పరిచయం జరగడానికి లేదు. పనండి వెళ్దామని మరి కర్ర కాలు చేయమని పెట్టుకొని పోయారు. వెళ్ళాలి స్వార్థ చేస్తాను కాలం అడ్డుకున్నాడు యేసుప్రభు. నా అనుమతి తీసుకోకుండా ఎందుకు స్వార్థ చేస్తారు అన్నారు. అలా శిష్యులతో ఏమన్నాడంటే, మీరు ఆవేశపడి మాట్లాడలే, ఏ విధము చేతనైనా నా దగ్గరికి వస్తే రాకపోతే నన్నేగా వారు ప్రకటించారు. హల్లెలూయా. ఏ విధము చేతనైనా నన్నే వారు ప్రకటిస్తున్నారు కదా, నా పేరటగా వారు దేవుని పని చేసేది. ఏ పేరట? నా పేరటగా. మీరేం ఆవేశపడమాకండి, చేయనివ్వండి. చెప్పండి, ఏమన్నా ప్రభు? చేయనివ్వండి. ప్రభు సంతోషించాడా, కోపం తెచ్చుకున్నాడు? ప్రభు ఏమన్నా హడావుడి పడ్డారా, లేకపోతే వెళ్దాం పాదని గొడవ వేసుకున్నాడు, వివాదాలు వేసుకున్నాడు? సంతోషించాడా? నా పేరటే కదా, కానీ చేయని ఎవరు చేసినా ఎలా చేసినా నా పేరటే కదా, నా నామే కదా లోపల ప్రకటించబడుతుంది. కానీ నా అల్పనాలు చేయని మీరు అడ్డుకోమాకండి, ఆటంకపరచొద్దని చెప్పాడు శివాజీ. మీరేమి ఆటంకపరచు, మీరు కూడా శక్తి ఉంటే మీరు కూడా చేయండి దేవుని పని రోజు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ రీతిగా మనం కూడా ఏం చేయాలి? సంతోషించేవాళ్ళం. ఈరోజు మన వాక్యం మీద సంతోషించాలి. చెప్పండి, వాక్యం ఏంటి? సంతోషించాలి. ఏ స్థితిగతుల్లో కూడా మనం సంతోషించాలి. కష్ట నష్టాలు సంతోషించాలి, లేమి కలిముల్లో సంతోషించాలి. ఏ పరిస్థితి వచ్చినా కూడా అవ్వక భక్తులాగా మనం సంతోషించాలి, ఏవు భక్తులాగా మనం సంతోషించాలి. ఇవాళ మనం లేఖనాలు చూస్తాం. పౌలు గారు పరిచర్య విషయంలో కూడా ఎవరు ఎక్కడ పరిచయం చేసినా స్వార్థ చేసినా అందరిని పెట్టి కూడా మనం సంతోషించే వారికి ఉండాలి. తప్పక సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉండడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మరి పేజీ చెప్పండి ఒక మాట, 10వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా ఆలోచన చేయసాగితారని ప్రభువునందు మిక్కిలి సంతోషించుతారు. హల్లెలూయా. దేవుని పెట్టండి, దేని బట్టి సంతోషించాలో తెలుసా? ఒకవేళ కొంతమంది కొన్ని సందర్భాల్లో గాడి తప్పుకోవచ్చు, కొంతమంది కొన్ని సందర్భాల్లో దేవుని పనికి దూరం అవ్వచ్చు. తిరిగి తప్పు తెలుసుకోను, తప్పైన కుమారులాగా తప్పు తెలుసుకోను, పొరపాటు తెలుసుకోను, అయ్యో ఆత్మీయ జీవితంలో మనం అనవసరంగా కుంటుపడిపోయాం అని తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని గురించిన ఆలోచన వాళ్ళు కలిగి దేవుని సన్నిధికి వారు వచ్చారనుకోండి. చెప్పండి, దేవుని సన్నిధికి ఎవరైనా తిరిగి వచ్చారనుకోండి, దేవుని గురించిన ఆలోచన ధ్యాస వాళ్ళు పుట్టింది అనుకుందాం. వచ్చిన వారిని మనము ఇంకా సూట్ కోట్లు మాట్లాడి వారిని విమర్శించకూడదు. 4 వారాలు 5 వారాలు ఇక్కడ గాడి తప్పిపోయాడు, ఎందుకో దూరం అయిపోయాడు, తిరిగి మరి ఇష్టం చేసుకొని మరి ఆ విధంగా దేవుని సన్నిధి అడుగు పెట్టాడు, దేవుని గురించి ఆలోచనలకు వచ్చి దేవుని సన్నిధి కూర్చున్నాడు అని మనం సేవకుడు కానీ సంఘం కానీ దుమ్ము దులిపేయకూడదు. అరే 4 వారాలు ఆడిపోయావు, 5 వారాల నుంచి ఎక్కడ పోయావు, ఇప్పుడు మళ్ళీ దేవుని గుర్తొచ్చాడా, సంఘం గుర్తొచ్చిందా, సేవకుడు గుర్తొచ్చాడా, మరి ఆ విధంగా పరిచయం గుర్తొచ్చిందా, నువ్వు పనికొట్టవలసిందా, 5 వారాలు ఆదివారాలను పాటు చేసుకున్నావు, దేవుని సన్నిధికి నువ్వు రాకుండా ఉన్నావని వాడు దుమ్ము దులిపావు అనుకో, ఇంకో 10 వారాలు రాడు. మొన్న 5 వారాలే దుమ్ము తిరిగితే 10 వారాలు ఎగ్గొడతాడు. మరొకసారి ఎవరన్నా చూసుకుని ఎవరన్నా చూద్దాం మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తిరుగుతాం అనుకో, అసలు ఈసారి సంవత్సరం మరి క్రిస్మస్ నుంచి వస్తాడు, క్రిస్మస్ నుంచి మళ్ళీ క్రిస్మస్ వస్తే వచ్చినట్టు లేకపోతే లేనట్టు. కాబట్టి అది కాదు మన పని ఈరోజు. చెప్పండి, అది మన పని కాదు కదా. ఏ కారణం చేత మరి వాళ్ళు గాడి తప్పినా తిరిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆలోచన వారిని పెట్టి దేవుని గురించి ఆలోచన చేసి వాళ్ళు దేవుని సన్నిధికి వస్తే మరి మనం చేర్చుకుని వారిని పెట్టి కూడా సంతోషపడాలంటే. హల్లెలూయా. చెప్పండి, వారిని పెట్టి కూడా ఏం చేయాలి? సంతోషపడి మరి చెప్పే విధానంలో మరి అలా దేవుని పని పాటు చేసుకోవద్దు, చక్కగా దేవుని పని చేయండి, దేవుని స్తుతించండి, అది మన బాధ్యత కదా, మనం మాటించాం కదా అని చక్కగా నచ్చ చెప్పి దేవుని పనులు ఇంకా వారు ముందుకు సాగలేక ఆలోచన చేసేవారు. వారిని బట్టి మనం సంతోషపడాలంటే. వచ్చిన వారిని బట్టి మనం ఏం చేయాలి? సంతోషపడాలి. సరే, పౌలు గారి విషయంలో కూడా చూస్తే ఇక్కడ చాలా కాలం ఆయన పట్టించుకోలేదంటే కొంత సంఘం, ఫిలిప్పీ సంఘం. కానీ ఈ రోజున నన్ను గురించి మీకు మళ్ళీ ఆలోచన పెట్టింది,
దాని గురించి ఎన్నాళ్ళో తెలియదు. ఎన్నాళ్ళంటే ఏం చదువుతాం? నువ్వు చెప్పి ఎన్నాళ్ళు అన్నాడు దేవుడు. 4 వారాలు 5 వారాలు సంవత్సరం 2 సంవత్సరాలు ఎన్నాళ్ళకి మళ్ళీ తిరిగి నా మీద మీరు యోచన చేశారు, దాని గురించి మీరు ఆలోచన చేశారని నాకు తెలిసినప్పుడు నేను మిక్కిలి ప్రభువుని బట్టి మిక్కిలే సంతోషించింది. హల్లెలూయా. ఇవాళ మనం కూడా అట్లా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా అందరిని బట్టి మనం సంతోషించి దేవుని సన్నిధిలో అనేక మంది ఉండాలని, అనేక మంది దేవుని పని చేయాలని, దేవుని సన్నిధిలో అందరూ కలిసి ముందుకు సాగాలని, ఒకరి కోసం ఒకరు మనం ఏం చేయాలని ఆలోచన కలిగి సంతోషించేవారు ఉంటారు. ఒకరిని బట్టి ఒకరు సంతోషించాలి. అవునా కదా? ఒకరికొకరు కొనుక్కోవాలి, బలపరుచుకోవాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు నచ్చ చెప్పుకొని దేవుని పనులు ముందుకు సాగేవారు మన జీవితాల్లో ప్రేమతో జరగాలన్నమాట. ఒకరిని బట్టి ఒకరు సంతోషించేవారు ఉండాలి. రోజు కిందకు వస్తే అక్కడే మాట, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయినా కొదువు కలిగినందున ఎలాగో చెప్పట్లేదు, ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో చూడండి సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు మంచి సాక్ష్యం మన ముందు పెడుతున్నాడు. చూడండి ఏమి నేర్పుతున్నాడు పౌలు గారు మనకి. ఏ స్థితిలో ఉన్నాను చెప్పండి, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉంటూ నేర్చుకున్నాను. ఆ స్థితిని బట్టి సంతృప్తి, పచ్చడి మెతులైనా తృప్తి కలిగి ఉండాలి, బిర్యానీ తిరిగినా సంతోషం ఉండాలి, ఉన్న సంతోషమే లేకపోయినా సంతోషం. చేతి నిండా డబ్బులు ఉండే రోజు ఉంటాయి, ఒక రోజున 20 రూపాయల కాగితం దొరకదు. వాస్తవం, నిజంగా చెప్తున్నాను. 20 రూపాయల కాగితం ఒక రోజు దొరకదు, అంతే. ఆ రోజు సంతోషంగా ఉండాలి, ఈ రోజు సంతోషంగా ఉండాలి. కలిమిలో సంతోషంగా ఉండాలి, లేమిలో సంతోషంగా ఉండాలి. ఒక రోజు ఇంట్లో ఎక్కడ చూసినా తిండే కనపడుతుంది. ఒక్కోసారి ఎదుగుతున్న ఏమి లేక బెల్లం పెట్టాలని వేసుకోవాలి. ఏంటది? చిన్న బెల్ల కూర. ఒకసారి ఎటు చూసినా ఏమంటే ఆహారం ఉంటుంది, అప్పుడు సంతోషంగా ఉండాలి. ఏమి లేని రోజులు సంతోషం, సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నానో అది కలిమైనా లేమైనా కింద చూడండి వాక్యం. దేని స్థితిలో ఉండ ఎరుగుతును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుతును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుట, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకొని ఉండాలంటే అన్ని స్థితులకి నేర్చుకొని ఉండాలి. ఇవాళ రాబోయే తరాలకు మనం చాలా నేర్పాలి. దేవుని యొక్క మహాకృప చేత ఈ రోజున మనం ఎంతగానో దీవించబడి కాస్త మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదని తరతరాలకి కాస్త మంచిగా చూసుకుంటున్నాం. చూస్తున్నాం లేదు? మనం పడ్డ కష్టాలు మన తల్లిదండ్రులు పడ్డ కష్టాలు మనకు లేకుండా మనం కొంచెం బెటర్గా పెంచారు లేదా? ఆ తర్వాత మనం కూడా మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదని కొంచెం బెటర్గా పెంచుతున్నాం లేదా? బెటర్గా పెంచుతున్నాం. కానీ ఇవాళ కొన్ని విషయాలు బెటర్గా పెంచడం తప్ప కాదు, కానీ కొన్ని కష్టాల విలువలు వారికి నేర్పుతూ పెంచాలి, కుటుంబ బాధ్యతలను నేర్పుతూ పెంచాలి, కుటుంబ స్థితిగతులు పెంచుతూ పెంచాలి. ఈ మధ్య ఒక ఆయన అన్నారు, పాస్టర్ గారు అన్నారు, అన్ని పరిస్థితులు కుటుంబ పరిస్థితులు బిడ్డకి ఎప్పుడు తెలియపరుస్తూ పెంచాలి. మన స్తోమత ఇది అబ్బాయి, అమ్మ మన స్తోమత ఇది, మన పరిస్థితి, మన కొన్నది, మన కష్టం ఇది, మన రాబడిది, మన ఖర్చు ఇది, రాబోయే పరిస్థితి అని పిల్లలకు చెబుతూ పెంచాలి. అంటే దీనస్థితి వాళ్ళకి నేర్పాలి, సంపన్న స్థితి నేర్పాలి. వాడు అడుగుతున్నాడు కదా, మన ఎవరు బిడ్డల మీద అందరికీ ప్రేమ ఉంటుంది, ప్రేమ లేనివాడు ఎవరు? కానీ ఈ రోజున బిడ్డలను ఖచ్చితంగా మన జీవితాల్లో అన్ని పరిస్థితులు కూడా వారిని పెంచుతూ నేర్పాలి. ఈ రోజు అదే మనం ఎంతగా మన పిల్లలు ప్రేమించినా అతి ప్రేమ పిల్లల్ని చెడగొట్టకూడదు. మన ప్రేమ అతి ప్రేమగా మారి పిల్లలు ఏం చేయకూడదు? పొరపాటు చెడగొట్టకూడదు. కష్టం నేర్పాలి, శ్రమ నేర్పాలి, కడుపు నిండి ఉండటం వరకు నేర్పాలి, అవసరమైతే ఆకలిగా ఉండటం కూడా నేర్పాలి. అందుకే అప్పుడు ఉపవాసాలు పెట్టాలి పిల్లలు. మా తల్లిదండ్రులు పెట్టారు, మనం నేర్పారు అదే కదా. లేక కాదు, ఉన్నా తింట మానేమన్నారు ఆయన, ఉన్నా. అందుకని ఉపవాసాలు వస్తున్నాయి. నేర్పుతున్నాను సంవత్సరం అంతా తిన్నా బ్రహ్మాండంగా 2, 3, 4 పూటలు. మరి అది కూడా నేర్చుకోవాలి. ఉపవాసం కూడా నేర్చుకోవాలి. కడుపు మాడటం నేర్చుకోవాలి. కడుపు నిండుట మనకు తెలవాలి, ఆకలి కొన్నిండుట మనకు నేర్పాలి. బాగా నాకు జ్ఞాపకం, మా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి కూడా మమ్మల్ని వయసుగా నుంచి కూడా ఉపవాసాలు పెంచి ఆ విధంగా ఆకలి పంట ముందు నేర్పారు. కాబట్టి ఆహారం విలువ తెలుస్తుంది. ఈరోజు కష్టం విలువ తెలిస్తే సుఖం విలువ మనకు అర్థమవుతుంది ఈరోజు. హల్లెలూయా. అందుకని ఖచ్చితంగా పిల్లల్ని అనుమానం లేకుండా ఇవాళ ఆ విలువల్లో మనం పెంచాలి. మనం ఏది అడుగుతున్నా, వాళ్ళు ఏమడుగుతున్నా మనం ఎలా కూడా తప్పలపడి సమకూర్చేస్తాం అనుకోండి. ఏదడిగినా నాకు ఎట్టపడి తప్పలపడి నాకు ఇచ్చేస్తారులే అన్న పరిస్థితి రాకూడదు. ఇవ్వటం నేర్పాలి. ఒకసారి ఎందుకు ఇవ్వలేకపోతాం వారికి పరిస్థితి అర్థం చేసి చెప్పాలి. చెప్పి వారికి జాగ్రత్తగా నేర్పినప్పుడు విలువల్లో పెరుగుతారు. లేకపోతే వాడు మహేష్ బాబు అనుకుంటాడు, మా నాన్న కృష్ణ కాదుగా, మా నాన్న సూపర్ స్టార్ కృష్ణ అయితే మనం మహేష్ బాబు తిరగచ్చు, మరి మా నాన్న కృష్ణ కాదే.
అలా కాదు మరి అందుకే అది నేను ఇస్తాను కదయ్యా, సూపర్ స్టార్ కాదు మామూలు స్టార్నే, రోజు ఏ నాటి చాకరీ ఆడాడితే ఇది మన పరిస్థితి మన స్థితి అని పిల్లలకి మనము లేకపోతే ఎంత అడుగుతాడు. మరి అంతా మనం ఎక్కడ చేయగలుగుతాం? అందుకని అన్ని వారికి ఏం చేయాలి, నేర్పాలి పిల్లలకి. నిజంగా ఈ రోజున ఇష్టమైనా సరే దేవుని పనులు కూడా నలగొట్టి పెంచాలి. ఈరోజు పెంచాలి వద్దా? పిల్లల్ని దేవుని పనులు నలగొట్టి పెంచాలి. ఈరోజు దేవుని పనులు కూడా నలగొట్టి వాళ్ళు పెంచుకోకపోతే రేపు మన ఎత్తెక్కుతాడు. అప్పుడు మనం ఏం చేయలేము. అబ్రహాం గురించి దేవుడు మాట అన్నాడు, పిల్లలు పుట్టక మునిపే, అబ్రహాంకి పిల్లలు ఇంకా పుట్టక మునిపే నీతి న్యాయములను అనుసరించి తనకు పుట్టబోయే పిల్లలను నా సన్నిధిలో పెంచుతాడు, నీతి న్యాయములను అనుసరించి నా భక్తిలో పెంచుతాడని నేను నమ్ముచున్నాడు. లేదు, భక్తిలో పెంచుతానని ఎప్పుడు చెప్పాడు దేవుడు? చెప్పాలి, భక్తిలో పెంచుతానని అబ్రహాం గురించి దేవుడు పిల్లలు ఇంకా అబ్రహాం పుట్టక మునిపే చెప్పాడు. మరి మన బిడ్డలు ఎక్కడ పెంచుతున్నా? మన బిడ్డలు మనతో ఆదివారం ఆరాధన తీసుకురాగలుగుతున్నా? దేవుని పని చేయించుగా చక్కని వాయిద్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, పిల్లలకి నేర్పాలి అవుతాయి, నేర్పుకుంటే అదృష్టం కాదు. లోపల చాలా ఉండొచ్చు మన జీవితాలు. దేవుని భక్తిలో పెరగాలి, దేవుని భయంలో మన పిల్లలు పెరగాలి. చక్కని వాయిద్యాలు ఉంటాయి. నిన్న మొన్న మరి సూరకాలు సంగీతం అన్నారు, మరి కొట్టి అలవాటు ఉంది కదా నీకు. ఈ వారంలో దేవుని చిత్తం అయితే తబలా కొనుక్కొస్తాను, యూట్యూబ్లో చూస్తాను. యూట్యూబ్లో చూసి నేర్చుకో. దాదాపుగా ఈ వారంలో వంటను చూసి వచ్చాను. చాలా దేవుడు చూసుకుంటే డబ్బు సంగతి దేవుడు చూసుకుంటాడు. కొనుక్కొస్తాను అబ్బాయి, నేర్చుకో బాగా. మరి అవి ప్రాక్టీస్ చేయి, నీకు కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి నేర్చుకుంటూ వస్తుంది ఖచ్చితంగా. ఇంకోటి కూడా మనం చూసినట్టు ప్రోత్సహించి నేర్చుకోవాలి అనుకోండి, అలా నేర్చుకుంటే రేపు పిల్లల దేవుని కోసం వాడుకుంటే ఎంత అదృష్టం రోజున. హల్లెలూయా. మా పిల్లల విషయం నేను అడ్డు కోరుకున్నాను. నాకు అసలు ఏముండదు దేవుడు తెలుసు. బ్రహ్మాండంగా ఇచ్చేది వాళ్ళు, మాటలతో చెప్పలేంత దేవుని ఉంది రోజు నా జీవితం. కానీ పిల్లల విషయంలో ఎవరికి అంటాను, దేవుని పని చేయాల్సింది. ఒక్కొక్క ఆదివారం మీరు మిస్ అయితే ఊరుకొని చెప్తాను. ఒక అమ్మ వాళ్ళు ఏదైనా మంచి కాలేజ్ విషయంలో ఆదివారం కుదరలేదనుకోండి, సాయంత్రం ఎక్కడ తీసుకొస్తాను. అక్కడ కుదరపోతుంది, సాధ్యమైతే అక్కడ పాల్గొంటారు. నా పిల్లలు పాల్గొనకపోతే ఊరుకోను. పొరపాటు ఒక్కొక్క ఆదివారం నా పిల్లలు, నేను కానీ నా పిల్లలు కానీ దేవుని పని చేయకపోతే నేను ఊరుకోను రోజు. హల్లెలూయా. పిల్లలకు నేర్పాలి నిజం. కావాల్సినవన్నీ వల్ల మనం పొందుకుంటామని దేవుని కృప కదా అవును కదా. మరి దేవుడు అంతగా మనం దీవించి అంత కృపగా మనకి ఇస్తున్నప్పుడు మన పిల్లలు దేవుని పని చెప్పుతాక ఎవరి పని చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని కష్టకరం తెలవాలి వద్దా? మరి ఆ విధంగా నల్లగొట్టి వారిని దేవుళ్ళు ఉంచాలి. తర్వాత దేవుని పనుల కృపవరాలు వారికి అలవాటు చేయాలి. ఆటలు పాటలు నేర్పాలి, వాక్యం చదవటం నేర్పాలి, సండే స్కూల్ చెప్పడం నేర్పాలి. తర్వాత వాయిద్యాలు చక్కగా మనకు 4-5 రకాల వాయిద్యాలు మనకు నేర్పాలి. కష్టం విలువ దేవుని సన్నిధిలో ఉన్న పని కూడా మనం నేర్పితే ఆయన సంతోషపడతాడు పైనుంచి. హల్లెలూయా. చాలాసార్లు అన్నాను, దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు. చెప్పండి, దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు. మరి దేవుడు ఇచ్చిన పిల్లలు అని చెప్తున్నప్పుడు ఆ పిల్లలు ఎక్కడ పెంచాలి వద్దా? దేవుని పనులు ఉంచాలి వద్దా? ఉంచాలి. దేవుని పనులు దేవుని ఆరాధించే పిల్లగా మన పిల్లలు ఉంటే అప్పటికైనా అదృష్టం. హల్లెలూయా. ఇలా మన పిల్లలు ఉంచాలి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తుంటే ఆయన సంతోషపడతాడు. అసేం చూడండి, మన పిల్లలు దేవుని పనులు వాయిద్యాలు వాయించడం, పని చేయటం, ప్రార్థన చేయటమో, పాట పాడటమో, అలా దేవుని సన్నిధిలో నుంచో దేవుని ఆరాధిస్తారు అనుకోండి. అది మన పిల్లలకు అలవాటు చేసామనుకోండి, అసలు ఆయన ఎంత సంతోషపడతాడు. మనకి పిల్లల్ని ఇచ్చడానికి ఆయన సంతోషపడతాడు. ఆ పిల్లలు మనం దేవుళ్ళు ఉంచడానికి ఆయన సంతోషపడతాడు. హల్లెలూయా. అట్లా దేవుళ్ళు నలగొట్టండి, దేవుని విషయంలో రాజీపడకండి, దేవునిలో బిడ్డలు పెంచండి, ఉంచండి తప్పనిసరిగా. తర్వాత కుటుంబ విషయాల్లో కూడా కష్ట నష్టాల వద్ద నేర్పాలి. ఈరోజు నేర్పాలి అవుతారు. ఖచ్చితంగా కష్టం విలువ అన్ని వరకు నేర్పి సంపన్న స్థితి వరకు తెలవాలా, లేని స్థితి వరకు తెలవాలి, తింటం తెలవాలా, ఆరోగ్యం కడుపు మార్చడం తెలవాలి. ఆ పిల్లలు అప్పుడప్పుడు ఉపవాసం ఇస్తాం, ఇష్టపడతారు. వారు ఎప్పుడు దొంగతనం సంగతి ఉండడానికి ఇష్టపడతారు. ఈరోజు అలవాటు చేయాలి. ఆకలి కొన్ని ఉండేది కూడా తెలవాలి. ఏం కదా, ఆకలి కొన్ని ఉండేది కూడా పిల్లలకి తెలవాలి. లేక కాదు, దేవుడి కోసం ఆకలి మంటేంటో కూడా తెలవాలి. ఆకలి మన తెలిస్తే ఆహారం విలువేంటో తెలుసు. హల్లెలూయా. మరి అసలు ఆకలి ఇప్పుడు లోపల పిల్లలు అసలు ఆకలి అనుకున్నారా? నీరసం వద్దయ్యా, ముద్దులు పెట్టి వెనకబెట్టి ముందు పెట్టి 10 లేదు. అయ్యో నిలబడి పడుకున్నాం, అయ్యో 4 ముద్దులు తినట్టు తోచి కొడుకోవచ్చు. నీ ప్రేమ సగలయ్యా. మామూలు ప్రేమ. పిల్లవాడు ఎక్కడ నీరసం వచ్చొచ్చు, అది అరక్క 2 రోజులు అడిగి ఫుడ్ పాయిజన్. ఏ పాయిజన్? అది అంత ప్రేమ, పనికి మన ప్రేమ, మించిన ప్రేమ, అతి ప్రేమ. ఏదో అంటారు చూడు, అతి ప్రేమ దోతరాసం అంటారు చూడు, అతిగానే సహజ సహజగా దేవుని ఏర్పాటు గమనించింది. ఇవన్నీ మనకి తెలవాలి, మన పిల్లలకి తెలవాలి. నేను కూడా మాట్లాడి మన విషయంలో కూడా మనకు అన్ని దేవుడు ఇచ్చి ఉండొచ్చు, మనకు మనం నల్లగొట్టుకోవటం నేర్చుకోవాలి.
అవునా కదా? మనమే నలగొట్టుకోవాలి ఈరోజు, నలగొట్టుకోవడం నేర్చుకోవాలి ఈరోజు. అవసరం మనం కూడా అన్ని స్థితులు మనం ఎరిగి ఉండాలి ఈరోజు. ఏ స్థితి? అన్ని స్థితి మనం ఎరిగిన రోజున ఇంకొక మాట అంటాను, అన్ని స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకోవాలా, అన్ని స్థితులను బట్టి సంతోషపడటం నేర్చుకోవాలి. వాక్యంలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా చెప్పండి. అన్ని స్థితులను బట్టి మనం ఏం చేయాలి? సంతోషపడటం నేర్చుకోవాలి. అది పౌలు గారు చేసిన రోజు. నేను అన్ని స్థితుల్లో సంతోషంగానే ఉన్నాను. ఆటలు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాను, కడుపు నిండినప్పుడు సంతోషంగా, సంపన్న స్థితిలో లేని స్థితిలో సంతోషంగా ఉన్నాను, సంతృప్తి కలిగి ఉన్నాను. అది నేర్చుకోవాలి రోజు. కిందకు వస్తే అక్కడ మాట, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పంచుకున్నది మంచి పని. హల్లెలూయా. నన్ను బలపరచు అని అంది ఎవరి ఎందు? చెప్పండి, ఎవరి ఎందు? అందరూ చెప్పండి. నన్ను బలపరచు అని అంది మన దేవుడు ఎవరో తెలుసా? బలపరిచే దేవుడు. మనం జాగ్రత్తగా ఏ స్థితిలో ఉండటం నేర్చుకోగలిగితే, నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. నేర్చుకోవటం మన పని అయితే వాక్యం చక్కని మాట రోజున ఆయన మనల్ని బలపరుస్తాడు రోజు. హల్లెలూయా. నన్ను బలపరచు అని నన్ను సమస్తము చేయగలుగుతాను రోజు. మన వల్ల అయితే కాదు, దేవుని బిడ్డ సాక్ష్యం రోజు. కాబట్టి వాళ్ళ పౌలు గారి సాక్ష్యం మీకు అర్థమైంది కదా? అన్ని స్థితుల్లో వాళ్ళు సంతోషించాడు, ఎడుతున్నాడు. ఏం ప్రభు నీ సేవకు నేను సంఘాలు కట్టి 3 సంఘాలు కట్టాడు, బ్రహ్మాండమైన సంఘాలు కట్టాడు, బ్రహ్మాండమైన పరిచయం చేశాడు. యేసు ప్రభు కోసం ఎన్ని కష్టాలు పడాలి, అన్ని కష్టాలు పడ్డాడు. కానీ ఈ రోజున కొన్నిసార్లు ఆకలి గురించి ఉన్నట్టు నేర్చుకోవాల్సి వచ్చింది. ఆకలి మనతో పడుకోవాల్సి వచ్చింది. అయినా కూడా నేను సంతోషంగా ఉన్నా అని చెప్పాను. అది నేర్చుకోవాలి. నాకు చెప్పాను కదా వాక్యం, హబక్కు భక్తులు అదే నేర్పాడు. ఉన్నా పోయినా, ఏం కాల్చినా తాగిపోయినా నా రక్షణకర్త దేవుని మీద నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను అని చెప్పాడు. ఏ భక్తులు చూసాం, సమస్తము కోల్పోయినా దేవుని నామానికి మహిమ కలగాలన్నాడు. ఆయన చూసినాం. ఇక్కడ మన పౌలు గారు చూసినప్పుడు ఏ స్థితిలో నాకు ఇష్టమే, ప్రతి స్థితిలో కూడా నేను సంతృప్తి కలిగి సంతోషంగానే ఉన్నానని చెప్పినాడు. సెకండ్ సాక్ష్యం. హల్లెలూయా. అటు మనం కూడా అటువంటి సాక్షులుగా ముందుకు వెళ్దాం, అటువంటి సంతృప్తి కలిగి సంతోషించే వారిగా ఉంటాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ముగిస్తాను. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడాలి. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పాటు చేసి కలిగిన శ్రమ పోగొట్టుటకై పెరిగి యోనాకు తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసిన ఆ సొరచెట్టు చూచి యోనా బహుగా సంతోషించాడు. హల్లెలూయా. తెలుసు కదా యోనా ప్రవక్త జీవితంలో జరిగిన సంఘటన. 4వ అధ్యాయం వచ్చేటప్పటికి లేఖనాలు మనం చూసాం కదా. 4వ అధ్యాయంలో ఆ పట్టణానికి వెళ్ళి 3వ అధ్యాయంలో ఏదో తప్పనిసరి చెప్పినట్టుగా ప్రభు యొక్క మాట ప్రకటన చేశాడు. మీ పట్టణం మీద ఉగ్రత రాకపోకుండా జాగ్రత్త పడినని. అమ్మా ఊరు ఒక మాట, ఊళ్ళో 10 బజార్లు ఉంటే ఒక 3 బజార్లు చెప్పి కూర్చున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్ని బజార్లు? నేను సుమారు చెప్తున్నాను. ఒక 3 బజార్లు చెప్పి ఏదో అయ్యొచ్చినట్టు పోయొచ్చినట్టు చెప్పేసి ఏం జరుగుతుందో పట్టణాన్ని చూద్దామని అక్కడ కూర్చొని ఉండాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా? ఆ 3 బజార్ల వారే జాగ్రత్త పడి, గద్దించబడి ఆ మాటలు గట్టిగా తీసుకొని వారంతా కూడా 10 బజార్ల కాలు చెప్పేసుకొని, ఊరంతా చెప్పేసుకొని, ఆ రాజ్యం అంతా చెప్పేసుకొని, ఆ పట్టణం అంతా చెప్పేసుకొని, ఆ తర్వాత ఈ సమాచారం రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారికి తెలియగానే వెంటనే ఆయన కూడా భయపడి జాగ్రత్త పడి, చెప్పండి 2 మాటలు, భయపడి జాగ్రత్త పడి వెంటనే తీర్మానం తీసుకొని ఉపవాసం చాటింపు చేసి అందరూ కలిసి ప్రార్థన చేసేది లేదు. మొత్తానికి అద్భుతంగా వారు తీర్మానం చేసుకొని అద్భుతంగా ఒళ్ళొంచి అన్యులైనప్పుడు కూడా ఒళ్ళొంచి ఉపవాసం అంటే వారు ప్రార్థన చేస్తే అద్భుతంగా చక్కగా వాక్యం ఉంది. వారి మీదకి రాను ఉద్దేశించిన కీడును దేవుడు మేలుగా మార్చాడంటండి. హల్లెలూయా. చెప్పండి, కీడును దేవుడు మేలుగా. ఎంత అద్భుతం చూడండి. ఈరోజు మార్చేశాడు కదా. ఈరోజు నాకు ఏం జరుగుతుందో చూద్దామని మనోడు అక్కడ కూర్చొని ఉంటాడు. ఎక్కడ? ఆ ఊళ్ళోనే కూర్చొని ఉన్నప్పుడు దేవుడు ఒక సంఘటన చేశాడు. మరి ఒకసారి స్థలంలో కూర్చున్నప్పుడు అంటే నెత్తి మరి ఎండకి బాగా బుర్ర మాడిపోతాను. బుర్ర ఒక ఆయన ఉన్నారు, యోనా బట్టతల అని చెప్పారు. ఒక ఆయన బట్టతలోడి మరీ మండుద్ది కదా. ఉన్నారు మీరు అసలు బట్టతలోడికి ఎండ సౌరం పడింది అనుకోండి, మరీ మండుద్ది. ఆ మంటలో మరి నెత్తి మీద బాగా ఎండ కాసేటప్పటికి ఆ బట్టతల మీద పడిందేమో మరింతగా మరి అతనికి మరి కోపం వచ్చి, బాధ వచ్చి, సొరసొరం అంటే ఆ శ్రమ తట్టుకోలేకపోతున్నాడు. శ్రమ తట్టుకోలేకపోతున్నా దేవుడు అతనికి ఒక పాట నేర్పాలని అప్పటికప్పుడు ఓ సొరశక్తిని పంపించాడు. ఏం పంపించాడు? సొరచెట్టు పంపిస్తే అప్పుడు పెరిగి వెంటనే సొరచెట్టు పెద్దాత్మ ఉంటాయి కదా, మీకు తెలుసా? అది కూడా చెప్పారు. నేను నమూనాది మంచి పాస్టర్లు అన్ని తీసుకొస్తున్నాను ఎగ్జాంపుల్. అమ్మా అట్టం తేవాలి, సొరాకమ్మ ఇట్లా ఉంటుంది, సొరాకని కట్టుకుంటుంది. రాబోయే జనరేషన్ అదే చేయాలి. ఇప్పుడు మీ జనరేషన్ వరకని పర్లా, తర్వాత జనరేషన్ సొరకాయ. వాటి సొరకాయ అంటే వాటి సొరకాయ అంటే సొరకాయ కావాలా?
సొరాకు ఎట్లా ఉంటుందా బాబు, సొరపాతి ఇలా ఉంటుందని అడిగి 3 రకాలు నేను తెచ్చుకుని పాస్టర్ గారు ముందు ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా ఉంటుందని బాబు నేను చూపించిన తర్వాత వాక్యం చెప్పాను. ఆ రోజులు కూడా వస్తాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలో అదే చేస్తారు సేవ. మహా అదృష్టం వాళ్ళు మీకు సొర చెట్టు కూడా తెలుసు కాబట్టి నేను ఆకు తీసుకురావాల్సింది. అదే సరే, సొర చెట్టును దేవుడు అప్పుడు కూడా పెంచితే ఎంత అద్భుతం చూడండి. సొర చెట్టు అప్పుడు పెరిగిపోయి అమ్మ వెంటనే అతనికి పందిరిలాగా నీడ వచ్చేసిందంటే. మీరు బాగానే అంటున్నారు కానీ సాధ్యం అసలు అది. మనం పెడితే సొరకాయ ఎప్పుడు వస్తుంది, దాని చుట్టూ రోజు తిరుగుతాం, ఇంత వస్తుంది దానికి ఏదైనా తెగులు పడినందుకు ఇలా పడుతుంది. సరే తెగులు పడలేదంటే పెరుగుతున్నట్టు అలా 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 పెరిగి 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 ఒక 20 రోజులకి కత్తి మొక్క అవుతుంది. అదంతా తోట వాళ్ళకి కనీసం 2 నెలలు పడుతుంది. వందనాలు మీకు తెలుసా, సొరపాటు పెట్ట కనీసం 2 నెలలు అయితే బాగా అల్లుకుంటుంది అదంతా. అందుకని శీతాకాలం వచ్చే ముందే వర్షాకాలంలో విత్తనం వేసేసి రెడీ చేస్తారు చాలా. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క కాయ కూడా ఒక్కొక్క టైంలో పండుతాడు. వందనాలు. నేను ఈ మధ్య పైన తోట పెట్టాను కాబట్టి కొంచెం కత్తి బెండకాయలు, కత్తి వంకాయలు పండించుకున్నాను కాబట్టి నాకు అర్థమైంది. రోజు ఎంత తక్కువ వేసుకున్నా 1/2 కేజీ పైన బెండకాయలు పోతున్నారు రోజు. ఎప్పుడు మాకు ఇచ్చావిడే బాగానే చెబుతారు అనుకుంటాను. నేనే తినేస్తాను. కష్టపడి పండించుకుంటున్నారు, నేనే తింటాను. నేను తింటాం కాకుండా కూటాలు అప్పుడప్పుడు మీరే పెట్టేది నాయే. అదే మీరు పెట్టలేదని అనుకోవద్దు, మీకు పెట్టాను చాలా పూట. మొన్న కూడా పొట్టు పెట్టినప్పుడు అన్నాను వెజ్ పెట్టాను కదా. ఆ ముందు రోజు మన గణపడ గారు మరి రెడ్ బకెట్ తెస్తే మనం రెడ్ బకెట్ అది పడొద్దు మామూలు నా ఇంట్లో పెట్టి కూరగాయలతో పెట్టాను. అదే మనది గ్రీన్ బకెట్, నాదేం బకెట్ గ్రీన్ బకెట్, అసలు ఆకుకూరలతో పెట్టాను ఈరోజు. ఆమె రెడ్ బకెట్ స్ట్రాంగ్, అది గ్రీన్ బకెట్ ఆరోగ్యం అన్నమాట. కాబట్టి ఆ రీతిగా గ్రీన్ బకెట్ తో నా బండి కాయగూరలతో పెట్టాను మొత్తాన్ని. బాగుంది కదా. హల్లెలూయా. అట్టా వాళ్ళ సహోదరుడు సొర చెట్లు అక్కడ దేవుడిని పెంచి అప్పటికప్పుడు మొత్తం అల్లుకునేలా చేసి మరి ఆ విధంగా నేరు వచ్చేలాగా దేవుడు చేశాడు. వెంటనే పైన ఏంటి చదవకుండా నెత్తి పైకెత్తే సొర చెట్టు వెళ్ళిపోయాడు. అబ్బా అని సంతోషం బహుగా బైబిల్ సెలవిస్తాం. సొర చెట్టును చూసి ఏం చేశాడు, బహుగా మనం మంచి నగండాక మే నెలలో అక్కడ నడుస్తున్నాం అనుకోండి, కాస్త నుంచోడానికి చిన్న చెట్టు దొరికింది అనుకోండి, అనుకుంటా నిజంగా సహోదర అట్లా అనుకున్న కష్టాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు చాలా సంతోషించాడు. సంతోషించనిచ్చి దేవుడు ఏం చేశాడంటే చిన్న పురుగును పంపిస్తే తినేటి మొదలుపెట్టి మాది కాసేపు సాయంకాలం శుభ్రంగా సొర చెట్టు అంతా మళ్ళీ ఎండిపోయింది. కాసేపు సొర చెట్టు అంతా ఏమైపోయింది, ఎండిపో చేశాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళీ నెత్తి మీద సొప్పగా మరి ఏదో ఎండ కాసి మళ్ళీ శ్రమ వచ్చింది, మళ్ళీ బాధ వచ్చింది, మళ్ళీ కష్టం వచ్చింది. అప్పుడు అంటాడు మాటలు చూడండి ఎత్తలేదు. మాటలు ఎలా వస్తాయి చూసాం కదా లెక్కల్లో. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. ఏమన్నా ఏమంటున్నాయి, ఎండకాయగా దేవుడు వేడిం గల తూర్పు గాలిని రప్పించును, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా సొమ్మసిలిపోయి బ్రతుకుడు కంటే చొచ్చుట నాకు మేలు అనుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకుడు కంటే చొచ్చుట నాకు మేలు అనుకున్నాడు. బ్రతుకుడు కంటే 2వ అధ్యాయము సావపాతం నన్ను కాపాడన్నాను. మరి చచ్చుట మేలు అన్నాడు, అప్పుడే పాపోయావా? 1వ అధ్యాయంలో చెప్పిన పని చేస్తానని చేయకుండా పోతుంటే కదా నీకు శ్రమ వచ్చింది. 2వ అధ్యాయంలో నన్ను కాపాడుకుంటే దేవుడు జాలి చేసుకొని 9 నన్ను ఆజ్ఞిస్తే కదా నేను దేవుడు కాపాడాడు. 3వ అధ్యాయంలో చచ్చినా నేను వదిలిపెట్టాను, నీ పని ఎక్కడ ఉందో చెబుతానని 3వ అధ్యాయంలో దేవుడు మాటిచ్చాడు కదా. అక్కడ 2వ అధ్యాయంలో మాటిచ్చాడు, 3వ అధ్యాయం చెప్పడానికి ఏదో అక్కట్ట చేశాడు కానీ 4వ అధ్యాయంలో మళ్ళీ కష్టం రాగానే నేను చస్తే బాగున్నాను. వాళ్ళ చాలా మంది ఇంతగా ఉన్నారు. కొద్ది బాగుంటేనేమో దేవుడు ఎంత గొప్పవాడు నా దేవుడు అని సాక్ష్యం చెప్తారు. అది శ్రమ ఇరిపోయిందని కష్టం రాగానే నేను చస్తే పోదు. ఏం జీవితం, ఏం బతుకు, పాడుపోతావు. ఎప్పుడు చూసినా కష్టాలు శ్రమలు, నేను చచ్చిపోదు. ఆ మాట అనొచ్చా? నువ్వు ప్రవక్తవి, నువ్వెవరివి? ఏమన్నా ప్రవక్త అంటే దేవుని యొక్క మరి మాటలు స్పష్టంగా దేవుడు ముఖాముఖి నీతో మాట్లాడుతున్నాడు. అంత వరం నీకు రోజున నీలాంటి వాడు ఆ మాట అనొచ్చా? చిన్న చిన్న కష్టానికి అయిందానికి అనడానికి ఆ మాట, అయిందానికి అనడానికి నేను చస్తాను అనే మాట వాడొచ్చే రోజున జాగ్రత్త సంహరిస్తాను. ఏ స్థితిలో కూడా సంతోషించడం దినాన్ని చాలా మంది చెప్పాను. కానీ చిన్న కష్టానికే నేను చస్తే నాకు మేలు అనుకొని మరి ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఎవరు? యోనానంటే. జాగ్రత్త ఈ రోజున వాక్యం అంటే మన జీవితాల్లో నేను మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళకాలంలో ఒక సాగిపోవచ్చు. ఏ పరిస్థితి కూడా మనం వెళ్ళాల్సి వచ్చినా కూడా ఆయన రెడీ అన్నట్టు ఉండాలా. ఏ స్థితిలో కూడా దేవుడిని మహిమపరచాలి. హల్లెలూయా. ఎవరిని మహిమపరచాలి? హబక్కూకు చేసిన ఆ పనే కదా. ఇందాక ఎవరు దేవుడుగా చేసిన ఆ పనే కదా, పౌలుగా చేసిన ఆ పనే. అంత సేవ చేసిన ఆకలి కొనాల్సి వస్తే ఆకలి కొన్నాడు ఆయన. నేను తృప్తిగానే ఉన్నాను, సంతోషంగా అని చెప్పాడు. మరి ఇవాళ ఏమన్నా మరి అందుకు సంతోషించట్లే. కాస్త సొరచెట్టు రాగానే సంతోషమా, సొరచెట్టు పోగానే మరి కోపము.
కోపము, వాక్యంలో చక్కని మాట మీకు తెలుసు, నదుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. కోపం ఎప్పుడు కూడా మనిషిని నష్టమే చేసు. దాన్ని ఎంత తగ్గించుకుంటే మనిషి విలువ అంత పెరుగుతుంది. హల్లెలూయా. తెలియదే కాదు, అవునా కదా? కోపం ఎంత తగ్గించుకుంటే మనిషి విలువ అంత పెరుగుద్ది రోజు. అందుకని రోజున మనం లేఖనాలు చూస్తాం, చివరికి దేవుడు ఒకటే అన్నాడు, నీకు బుద్ధి చెప్పడానికే నేను పని చేస్తాను. ఏం చెప్పడానికి? ఈ చిన్న కష్టాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నా ప్రాణం పోతే గొప్ప అనుకుంటున్నావు, నీకు ప్రాణం మీద ప్రాణం విలువ నీకు తెలవట్లేదు. వస్తున్న వాళ్ళు 1,20,000 మంది కష్టంలో ఉంటే, శ్రమలో ఉంటే వారి బాధ కదా. ఒక పాఠం నేర్పాలి. మీదొకటే బాధ, వాళ్ళ బాధ కదా, వాళ్ళ కష్టం కదా, వాళ్ళు రక్షించబడద్దా, వాళ్ళు కాపాడబడద్దా? దాదాపు 1,20,000 మంది మరి ఆ విధంగా ఉగ్రత పాలవుతున్నప్పుడు మనం కాపాడాల్సిన బాధ్యత నాకు లేదా? దేవుడు ఎందుకు నేర్పడుతున్నాడంటే ఈ పాఠం బాగా అర్థం చేసుకుని ముగిస్తున్నాడు. ఎందుకు నేర్పడుతున్నాడంటే, కాపాడేవాడు నువ్వు కాపాడవచ్చుగా నన్ను ఎందుకు పంపించావు? ఆయన కోపం. ఏ పట్టణం? నినివే పట్టణం. ఎవరి దగ్గరికి? నినివే వారి దగ్గరికి. అవునా కాదు? నేను అట్టట్ట చెప్పినా వాళ్ళంతా కూడా పెట్టిన ఉపవాసాలు ప్రార్థన చేసి ఆయన వాక్యంలో 3వ అధ్యాయం చివరిలో ఉంది, ఆయన చేయని ఉద్దేశించిన కీడును చేయకుండా మానుకున్నాడు కదా. వాళ్ళు యోనా గారి కోపం అంతా ఏంటంటే, రక్షించుకునేవాడు రక్షించుకోవచ్చుగా, మధ్యలో మన నన్ను ఎందుకు అన్నాడు? రక్షించుకునేవాడు ఇప్పుడు దేవుడు మన కూడా పని అప్పచెప్పాడు. మరి ఈ పని అంతా దేవుని పని నువ్వే చర్చించుకోవాలి, దేవుని పని మనం చేయాలి. దేవుని పని ఎవరు చేయాలి? వాయిద్యం మనం వాయించాలి, పాట మనం పడాలి, వాక్యం మనం చదవాలి, భక్తి మనం చేయాలి, పచ్చడి మనం చేయాలి, వంట మనం వండాలి, వంట తినాలి, అన్ని పనులు మనం చేయాలి అవుతా? అన్ని పనులు మనం చేయాలి. ఈ రోజు దేవుడిని నువ్వే చూసుకోమంటే ఎక్కడ పోతుంది? కాబట్టి ఈ రోజున ఆ కోపం అన్నాడు. ఆ కోపం అంటే దేవుడు అన్నాడు, నీకు చిన్న సమస్య పెట్టుకోలేకపోతున్నా, వాళ్ళు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, దాదాపు 1,60,000 మంది మరి ఉగ్రత వస్తే మనం కాపాడవలసిన బాధ్యత నాకు లేదా? వారు పైగా తగ్గించుకున్నాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశారు, నన్ను వేడుకున్నారు. నన్ను ఏం చేశారు? వేడుకున్నారు. దేవుడు వేడుకుంటే దేవుడు కాపాడతాడు లేదు, మొరపెడితే ఉత్తరమిస్తాడు లేదు, ప్రార్థన చేస్తే జవాబిస్తాడు లేదు, విధేయత కలిగి క్షమిస్తాడు లేదు, పాపాలను విడిపిస్తాడు లేదా, ఉగ్రత తప్పిస్తాడు లేదా? అది నమోనైతే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు వాక్యాన్ని మన జీవితాల్లో యోనాకు బ్రహ్మాండమైన పాఠం నేర్పాడు రోజు. అందుకని మనం ఏదైనా కాస్త ఏదో జరిగితే సంతోషించడం, చిన్న కష్టం వస్తే మరి బాధపడిపోయి పనికి మన మాటలు మాట్లాడటం ఏది మంచిది కాదు. బ్యాలెన్స్గా ఉండాలి, దేవుళ్ళలో ఉండాలి. దేవుని బిడ్డలం ఈరోజు ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం. నిరంతరము ఏ పరిస్థితి వచ్చినా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అందుకని ఈ రోజున వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ఆయన బట్టి సంతోషిస్తాం. చెప్పండి, ఎవరిని బట్టి? పరిస్థితులను బట్టి కాదు. పరిస్థితులను బట్టి సంతోషిస్తే ఎట్లాగే ప్రవర్తిస్తాం. బాగున్నట్టు అంటాం, బాగున్నట్టు. ప్రభుని బట్టి సంతోషించగలిగితే, ప్రభుని ఆరాధించగలిగితే, ప్రభువులో మనం ఉండగలిగితే నిరంతరము దేవుడిగా సంతోషంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి నాడు వాక్యం మన అందరి జీవితాల్లో నిరంతరము మనం సంతోషంగా మన ఆత్మ జీవితాన్ని కొనసాగించడం కాక, ప్రభువుని బట్టి మనం ఆనందించడం కాక, మరలా చెప్పుతున్న ప్రభువుని బట్టి మనం ఎల్లప్పుడూ ఆనందించడం కాక. హల్లెలూయా. ఆనందించే వారి జాబితాలో మనం ముందు కాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. మీకు పరిశుద్ధ ప్రేమలు మా ప్రభుత్వం మీకే ఉన్నారు, సర్వశక్తిమంతుల సర్వాధికారి మీకే ఉన్నారు. అయ్యా, మరి మరొక చక్కని సమయం ప్రభు అవకాశం నాకు మరిచించారు. నిన్న వాక్యము మాటలు మా హృదయాలకు నీటి ఫలితం ఇచ్చాను. వాక్యము లోతుల్లో మమ్మల్ని ఉంచండి, ఖచ్చితంగా సహాయం చేయించాను. నిజమే ప్రభు, ఏ స్థితిగతుల్లో